మన అకౌంట్ ను సురక్షితంగా ఉంచడానికి, వేరొకరి నుంచి రక్షించడానికే పాస్వర్డ్స్ సెట్ చేసుకుంటాం. కానీ అటువంటి పాస్వర్డ్స్ కి సరైన భద్రత లేకుండా పోతుంది. బ్యాంక్ అకౌంట్ నుంచి ఆన్లైన్ ఖాతాల వరకు అన్నింటికీ పాస్వర్డ్స్ ఉంటాయి. ఎటువంటి ఆన్లైన్ అకౌంట్ కైనా పాస్వర్డే కీలకం. అందుకే హ్యాకర్లు ఈ పాస్వర్డ్స్ మీద పడ్డారు. సామాన్యుల నుండి సెలబ్రిటీ వరకు అందరి అకౌంట్స్ ని హ్యాక్ చేసేస్తున్నారు. మీ అకౌంట్ ఎటువంటి హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. అక్షరాలు, అంకెలతో పాటు ఎక్కువ మంది 1234 ABC లాంటి రొటీన్ పాస్వర్డ్ సెట్ చేస్తూ ఉంటారు. సాధారణంగా ఇటువంటి పాస్వర్డ్ సెట్ చేసుకున్న అకౌంట్లు హ్యాక్ అవుతుంటాయి. అందుకే ఎవరు ఊహించని అతి క్లిష్టమైన పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. అక్షరాలు, సంఖ్యలతో పాటు వాటికి కొన్ని సింబల్స్ జోడించి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. యాక్టివ్ గా ఉండండి. అప్పుడప్పుడు పాస్వర్డ్స్ మర్చిపోతూ ఉంటాం. ఇలాంటి సమయాల్లో రీసెట్ పాస్వర్డ్ ఎంచుకోక తప్పదు. ఇలా చేశాక మీ కొత్త పాస్వర్డ్ ను రిజిస్టర్ అయిన ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. అందుకే అకౌంట్ క్రియేట్ చేసుకున్న సమయంలో మీరిచ్చిన రికవరీ మెయిల్ ఐడి ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండేలా చూసుకోవాలి. పాస్వర్డ్స్ రీసెట్ చేసుకోవడానికి SMS ఆప్షన్ ఎంచుకుంటే మేలు. ఇన్బిల్ట్ పాస్వర్డ్ మేనేజర్ వద్దు. ఫైర్ ఫాక్స్ తో పాటు అనేక బ్రౌజర్స్ ఇంటిగ్రేటెడ్ పాస్వర్డ్ మేనేజర్స్ ని కలిగి ఉంటాయి. అంటే బ్రౌజర్ లో ఇన్బిల్ట్ గా పాస్వర్డ్ మేనేజర్లు ఉంటాయి. అయితే జెన్యూన్ పాస్వర్డ్ మేనేజర్ తో ఈ ఇన్బిల్ట్ పాస్వర్డ్ మేనేజర్లు పోటీ పడలేవు. ఇలాంటి పాస్వర్డ్ మేనేజర్ వల్ల మీ అకౌంట్స్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి బ్రౌజర్ లో మీ పాస్వర్డ్ ను ఎంట్రిక్ట్రిక్ ఫామ్ లో ఉంచడం వల్ల ఎలాంటి సురక్షితం కాదు. క్రాస్ ప్లాట్ఫామ్ సింకింగ్ ఫీచర్లు ఇందులో ఉండవు. పాస్వర్డ్ మేనేజర్ ఆన్లైన్ అకౌంట్లు, బ్యాంక్ అకౌంట్లు ఇలా అన్నింటి పాస్వర్డ్స్ లెక్క పెట్టుకుంటూ పోతే చాలానే జ్ఞాపకం పెట్టుకోవాలి. అలా కాకుండా పాస్వర్డ్ మేనేజర్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుంటే మీ పాస్వర్డ్స్ అన్నింటినీ ఒకే దగ్గర భద్రపరచుకోవచ్చు. అన్నింటికీ కలిపి ఒకే మాస్టర్ పాస్వర్డ్ చాలు. మీరు లాగిన్ అయ్యే ప్రతి వెబ్సైట్ సమాచారం భద్రంగా ఉంచడమే కాకుండా ఆయా వెబ్సైట్లలో మీరు ఆటోమేటిక్ గా లాగిన్ అయ్యే విధంగా ఈ పాస్వర్డ్ మేనేజర్ సహాయపడుతుంది. మీరు పాస్వర్డ్ మేనేజర్ ఇన్స్టాల్ చేసి లాగిన్ అయ్యాక మీ మాస్టర్ పాస్వర్డ్ ని టైప్ చేస్తే ఆ వెబ్సైట్ లోకి యాక్సెస్ లభిస్తుంది. మీరు అప్పటికే పాస్వర్డ్ మేనేజర్స్ ని ఉపయోగిస్తున్నట్లయితే మీ డేటాను ఆటోమేటిక్ గా చూపిస్తుంది. అలాగే మీరు కొత్త అకౌంట్ ని క్రియేట్ చేసేటప్పుడు సెక్యూర్డ్ అయిన పాస్వర్డ్ ని జనరేట్ చేసే ఆప్షన్ కూడా ఇస్తుంది. OTP తప్పనిసరి. చాలా మంది యూజర్లు అన్ని ఖాతాలకు ఒకే పాస్వర్డ్ సెట్ చేస్తూ ఉంటారు. ఇది ఏమాత్రం సురక్షితం కాదు. అన్ని ఖాతాలకు ఒకే పాస్వర్డ్ సెట్ చేయడం వల్ల ఒక అకౌంట్ హ్యాక్ అయితే ఆ ప్రభావం మిగతా అకౌంట్లపై కూడా ఉంటుంది. అలాగే వన్ టైం పాస్వర్డ్ ఆప్షన్ ఎల్లప్పుడూ అడిగేలా అకౌంట్ సెట్టింగ్స్ ని మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల లాగిన్ అయ్యే ప్రతిసారి మీ పాస్వర్డ్ తో పాటు మీ మొబైల్ నెంబర్ ని ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీ అకౌంట్ చాలా వరకు సురక్షితంగా ఉంటుంది. ఆటో సేవ్ బెస్ట్. వెబ్సైట్స్ లాగిన్ అయ్యేటప్పుడు పదే పదే పాస్వర్డ్స్ ఉపయోగించడం శ్రేయస్కరం కాదు. దీనివల్ల మీ అకౌంట్ లోకి చొరబడి మీ డేటాను తస్కరించే ప్రమాదం ఉంటుంది. ఎవరైనా మీ పాస్వర్డ్ ని ఉపయోగించి మీ అకౌంట్ లోకి ఎంటర్ అయితే మీ పాస్వర్డ్ ని రీసెట్ కూడా చేయగలరు. అందుకే ఆటో సేవ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడం మేలు. పిల్లల పేర్లు, పెంపుడు జంతువుల పేర్లు, ముఖ్యమైన నెంబర్లు వంటివి పాస్వర్డ్స్ గా పెట్టకూడదు. ఇలా పెడితే ఆయా వివరాలు తెలిసిన వాళ్ళు సులభంగా మీ అకౌంట్ ను హ్యాక్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.